వ్యూ పాయింట్. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం, గ్లాస్ స్కిన్ కావాలని కోరుకుంటారు. అమ్మాయిలైతే మచ్చలేని మెరిసే చర్మం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఇక అందమైన ముఖం కోసం చాలా ఖర్చు చేస్తుంటాం. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ కూడా వాడుతూ ఉంటాం. అయినా ఫలితం ఉండకపోవచ్చు. దీంతో చాలా మంది ఇంత ఖర్చు చేసినా ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మచ్చలేని అందమైన ముఖాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే ముఖం నిగనిగలాడుతుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ పదార్థాలేంటి, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాను పెరుగుతో కలిపి రాయడం వల్ల చర్మం శుభ్రపడుతోంది. టమాటాను పెరుగుతో కలిపి రాసుకోవడం వల్ల చర్మం లోతుగా క్లీన్ అవుతోంది. దీంతో చర్మంపై పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. ముఖానికి సహజమైన మెరుపు వస్తోంది. తేనె చర్మం హైడ్రేటెడ్ గా ఉండడానికి తేనె సహాయపడుతోంది. తేనె వాడడం వల్ల చర్మానికి కావలసినంత తేమ అందుతోంది. పెరుగు, తేనె కూడా చర్మానికి మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి అప్లై చేయడం ద్వారా ముఖం కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు. కలబంద జిడ్డుగా, పొడిగా, సున్నితంగా ఇలా అన్ని రకాల చర్మ తత్వాల వారికి బాగా సరిపోతోంది. పెరుగు, కలబంద జెల్ మిశ్రమాన్ని అప్లై చేయడం ద్వారా మీరు జిడ్డు చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం పెరుగులో కలబంద గుజ్జు కలిపి ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతోంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న మొటిమల్ని, నల్ల మచ్చల్ని తగ్గించి చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి. ఎండల వల్ల మీరు ట్యానింగ్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే పెరుగులో ఒక చిటికెడు పసుపు కలిపి రాయండి. ఇది ట్యానింగ్ నుంచి బయటపడడానికి సహాయపడుతోంది.